హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ, యువర్ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ. సో ఇవాల్టి ఫస్ట్ కరెంట్ అఫైర్లోకి చూస్తే, రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు 5 డిఆర్డిఓ తయారు చేసినటువంటి ఉత్పత్తులని ఆర్మ్డ్ ఫోర్సెస్కి అందజేయడం జరిగింది. అలాగే 6 ఎల్ఏటిఓటీలను కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిఆర్డిఓకి ఇచ్చిన నుంచి ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏంటి, అదేవిధంగా ఎల్ఏటిఓటీ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఎల్ఏటిఓటీ అంటే ఏంటి అంటే లైసెన్సింగ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. అంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలు పూర్తిగా మొదట వాటిని ఆర్ఎండి అంటే వాటిపై అనేక ప్రయోగాలు చేస్తాయి. వాటిని అనేక స్థాయిలలో పరీక్షించిన తరువాత అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటికి సంబంధించినటువంటి మొత్తం టెక్నాలజీని తర్వాత ఏం చేస్తాయి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి బదిలీ చేసేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, తర్వాత నుంచి వాటిని ఏ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాము, అలాగే ఎంత ఉత్పత్తి చేస్తున్నాం, ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నాం, ఉత్పత్తి చేసిన వాటిని ఏం చేస్తున్నాం అనేవన్నీ కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా రహస్యంగా ఉంచడం జరుగుతుంది. సో అందుకు ఇక్కడ ఎల్ఏటిఓటీ అంటే లైసెన్సింగ్ అగ్రిమెంట్ ఫర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేదా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అని కూడా మనం రాస్తాం. సో లైసెన్సింగ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, ఈ పేరుతో ఇక్కడ మనకి ఈ ఎల్ఏటిఓటీ అనేటటువంటివి అగ్రిమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ ఎల్ఏటిఓటీ ఇప్పుడు వేటికి ఇచ్చారు అంటే 7 పబ్లిక్ మరియు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీలు ఏవి అనేవి అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇక్కడ ఈ ఈవెంట్లో ఇది కూడా జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అసలు పాయింట్ ఏంటి అంటే మనకి డిఆర్డిఓ తయారు చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి యాంటీ డ్రోన్ సిస్టమ్. ఎందుకంటే ఈ రోజుల్లో ₹1,00,000 ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రోన్లు కొనుక్కుంటున్నారు. సో మరి ఆ డ్రోన్లు మనల్ని స్పై చేయడానికి వాడుతున్నారా, లేదంటే మామూలుగా సిటీల బ్యూటీని క్యాప్చర్ చేయడానికి వాడుతున్నారా ఎవరికీ తెలీదు. అంటే వీటిని దారుణంగా ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మాడ్యులార్ బ్రిడ్జెస్, ఇది కూడా ఒక సైంటిఫిక్ డిస్కవరీ, నూతన ఆవిష్కరణ. అలాగే స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్స్, స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్స్, అదేవిధంగా లైట్ వెయిట్ ఫైర్ ఫైటింగ్ సూట్స్, అంటే అగ్నిమాపక దళాల కోసం లేదా రక్షణ రంగంలో ఎక్కడైనా సరే ఫైర్ ఫైటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇవి లైట్ వెయిట్గా ఉంటాయి. అదేవిధంగా ఇవి వేసుకున్న వాళ్ళని ఆ అగ్ని నుంచి కాపాడుతూ ఉంటాయి. వీటితో పాటు షాఫ్ వేరియంట్స్. సో ఈ 5 రకాలు యాంటీ డ్రోన్ సిస్టమ్, మాడ్యులార్ బ్రిడ్జ్, స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్, లైట్ వెయిట్ ఫైర్ ఫైటింగ్ సూట్, షాఫ్ వేరియంట్, ఈ 5 కూడా ఏంటి అంటే మనకి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఈ టెక్నాలజీలు. ఇవన్నీ కూడా డిఆర్డిఓ డెవలప్ చేసి ప్రస్తుతం మనకి వివిధ దళాలకి చెందినటువంటి అధికారులకి వీటన్నిటిని వాటి అవసరాన్ని బట్టి ఇవ్వడం జరిగింది. ఇక లైసెన్సింగ్ అగ్రిమెంట్లో ఏవి ఇచ్చారు అంటే కెమికల్ ఏజెంట్ మానిటర్స్, దీన్నే క్యామ్ అంటాం. ఈ క్యామ్ అనేది ఏం చేస్తుంది అంటే ఎక్కడెక్కడైతే అనవసరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ని వాడారో వాటిని డిటెక్ట్ చేయడంలో ఈజీగా పనిచేస్తుంది. అదేవిధంగా యూనిట్ రిపేర్ వెహికల్స్ అనేటటువంటి మరో టెక్నాలజీని కూడా బదిలీ చేయడం జరిగింది. అలాగే ఫైర్ సప్రెసింగ్ జెల్, అంటే మనం జనరల్గా ఎక్కడైనా మంటని ఆపడానికి ఏం వాడతాం, నీరు, ఇసుక, అలాగే ఎవరైనా మనుషులుకి మంట అంటుకుపోతే బాగా దుక్కగా ఉన్నటువంటి, బాగా
లావుపాటి, మందపాటి ఏదైనా ఒక వస్త్రం కప్పుతాం. ఎందుకంటే దానివల్ల గాలి లోపలికి వెళ్ళకుండా ఆ మంటలు ఆరుతాయి అని. అలా కాకుండా ఫైర్ సప్రెసింగ్ జెల్ అంటే ఈ జెల్‌ని అక్కడ వేయడం వల్ల వెంటనే మంటలు ఆరిపోతాయి. ఇటువంటి టెక్నాలజీలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలకి బదిలీ చేయడం జరిగింది. పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ యూనిట్స్‌కి. వాటి వల్ల ఏమవుతుంది అంటే అవి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. సో, ఇది డీఆర్‌డీఓ చేసినటువంటి పని. ఇక నెక్స్ట్ ఏబీఆర్‌వై కింద సహాయం పొందిన లబ్ధిదారులలో గరిష్ట సంఖ్యను కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అనేటువంటిది చూస్తే మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. సో, ఏంటి ఈ ఏబీఆర్‌వై? ఏంటి దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు అనేది మనం ఒక్కసారి జాగ్రత్తగా ఇక్కడ చూసినట్లయితే ఏబీఆర్‌వై అంటే రోజ్గార్ యోజన ఆర్‌వై. ఏబీ అంటే ఆత్మనిర్భర్ భారత్. సో, ఇదేంటి ఆత్మనిర్భర భారత్ రోజ్గార్ యోజన. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అంటే దీని ప్రకారం ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనలో ఎంప్లాయీస్‌ని కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు రాష్ట్రాల్లో? కొత్తగా ఎంత శాతం నూతన ఉపాధి కల్పన అనేది జరిగింది? ఎందుకు అంటే ఈ ఏబీఆర్‌వై ప్రకారం 24% కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. అంటే ఎక్కడైతే నార్మల్‌గా ఎంప్లాయీస్ 12% భరించాల్సి ఉంటుందో ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి వాటిలో ఆ 12% అయినటువంటి ఎంప్లాయీ షేర్ అదే విధంగా 12% ఏదైతే ఆ కంపెనీలు బేర్ చేయాల్సి ఉంటుందో అంటే సాధారణంగా పీఎఫ్, ఈఎస్ఐ లాంటివన్నీ ఏంటి కంపెనీలు కొంత అలాగే ఆ ఉద్యోగి కొంత భరించాలి. ఇక్కడేంటి కేంద్ర ప్రభుత్వమే అక్టోబర్ 1, 2020 నుంచి మార్చ్ 31, 2022 వరకు ఎంపిక చేసినటువంటి ఏ కంపెనీలో అయినా ఉద్యోగాల కల్పన అనేది జరిగితే అక్కడ ఈ విధంగా అందులో ఇవ్వడం జరుగుతుంది అని వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అందువల్ల ఎక్కడైతే 1000 మంది కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారో అక్కడ 12%, 1000 మంది కంటే తక్కువ ఉన్న చోట 24% కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంటే వాళ్ళకి లభించేటటువంటి బెనిఫిట్స్ అన్నీ కేంద్ర ప్రభుత్వమే అందిస్తోంది. మరి ఇలా కొత్తగా ఎక్కువ మంది ఉద్యోగాలని క్రియేట్ చేసినటువంటి రాష్ట్రాలలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండవ స్థానంలో తమిళనాడు, మూడవ స్థానంలో గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి. రైట్? సో, మరి ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడ అంటే ఈపీఎఫ్ఓ సంస్థకి బదిలీ చేస్తాయి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సంస్థలో ఏ సంస్థలైతే రిజిస్టర్ అయ్యి ఉన్నాయో అంటే ఏ సంస్థలు పీఎఫ్‌ని కట్ చేసి తమ ఎంప్లాయీస్‌కి పీఎఫ్ ఫెసిలిటీ ఇస్తున్నాయో ఆ సంస్థలకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్‌కి ఈ ఫెసిలిటీ అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం. సో, ఆత్మనిర్భర్ రోజ్గార్ యోజన దాని పేరు. సో, ఇక్కడ మనకేంటి ఆత్మనిర్భర్ రోజ్గార్ యోజన అదేవిధంగా ఏ రాష్ట్రం టాప్‌లో ఉంది. ఆత్మనిర్భర్ రోజ్గార్ యోజన అంటే కోవిడ్-19 తర్వాత కొత్తగా ఇచ్చేటటువంటి ఉద్యోగాలకి ఏదైతే ఈపీఎఫ్ ఉంటుందో ఆ ఈపీఎఫ్‌లో 12% ఎంప్లాయీ షేర్ అదేవిధంగా 12% ఎంప్లాయర్ షేర్ ఈ 2 కూడా 1000 మంది కంటే తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అలా కాకుండా 1000 మంది కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీల్లో ఉద్యోగి యొక్క 12% వాటా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అది మనకి ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన. ఇక నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి స్వతంత్ర హోదా క్యాడర్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? డాక్టర్ జితేంద్ర సింగ్ గారు. డాక్టర్ జితేంద్ర సింగ్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి స్వతంత్ర హోదాలో ఉన్నారు. ఆయన 7వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు.
ఇది 10 నుంచి 13 డిసెంబర్ తారీఖుల్లో ఎక్కడ జరిగింది? గోవా రాజధాని పనాజీలో జరిగింది. మరి ఈ ఐఐఎస్ఎఫ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ అనండి, సైన్స్ ఫెస్టివల్ అనండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, భౌగోళిక విజ్ఞాన శాఖ, అదేవిధంగా విజ్ఞాన భారతి అనేటటువంటి సంస్థ, విభా అంటారు దీన్ని. ఈ 3 సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇక ఈ సంవత్సరం నోడల్ ఏజెన్సీగా ఏ సంస్థ ఉంది అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనేటటువంటి సంస్థ. ఈ సంస్థ దీని ఇంప్లిమెంటేషన్లో నోడల్ ఏజెన్సీగా ఈ సంవత్సరం తన టెక్నాలజీ మొత్తాన్ని వీళ్ళకి అందించడం జరుగుతోంది. ఇక 2015 నుంచి జరుగుతున్నటువంటి ఈ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2021 థీమ్ ఏంటి అంటే, దేనిపై ఫోకస్ చేసి ఇది జరుగుతోంది అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సెలబ్రేటింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ ప్రాస్పరస్ ఇండియా. అంటే ఒక వర్ధిల్లేటటువంటి భారతదేశం కోసం సెలబ్రేటింగ్ క్రియేటివిటీ, సైన్స్, టెక్నాలజీ అంటే నూతన ఆవిష్కరణలను లేదంటే వినూత్నమైనటువంటి ఆలోచనలను, అలాగే శాస్త్ర సాంకేతికతను ఒక నూతనంగా భారతదేశాన్ని మరింత వర్ధిల్లేలాగా, మరింత సౌభాగ్యంగా ఉండేలాగా, లేదంటే మరింత గొప్పగా విద్యా, శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఉండేలాగా ఏ విధంగా మనం ఈ 75 వసంతాల భారతదేశ స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నాము అనేటటువంటిది ఇక్కడ ముఖ్యమైన అంశం. రైట్? ఇక ఇందులో 3 గిన్నీస్ రికార్డులు కూడా స్థాపించబడ్డాయి. సో అది కూడా మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఐఐఎస్ఎఫ్లో 3 గిన్నీస్ రికార్డులు. ఫస్ట్ది ఏంటి అంటే మోస్ట్ పీపుల్ అసెంబ్లింగ్ మోడల్ రాకెట్ కిట్స్ simultaneously at one place. ఇక సెకండ్ది మోస్ట్ పీపుల్ అసెంబ్లింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కిట్స్ simultaneously and in a single venue, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. అంటే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో ఒకేసారి ఒకే చోట వీటిని ఏ విధంగా వీళ్ళు అసెంబుల్ చేశారు. ఇక మూడోది లార్జెస్ట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లెసన్ అంటే అంతరిక్షానికి సంబంధించి అతిపెద్ద పాఠాన్ని ఒకే చోట నుంచి చెప్పినందుకు గాను ఈ 3 గిన్నీస్ రికార్డులని ఇందులో స్థాపించడం జరిగింది. సో గిన్నీస్ రికార్డులు కూడా స్థాపించినటువంటి ఫెస్టివల్ కాబట్టి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి మనకి. సో నెక్స్ట్, భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ 2 దేశాలు కలిపి ఒక ఒప్పందాలను అయితే చేసుకున్నాయి. దేని గురించి అంటే ఈ ఒప్పందాలు 2 దేశాల మధ్యలో ఆర్థిక సహకారాన్ని
మరింత ముందుకు వెళ్ళాలి, మరింత ముందుకు తీసుకెళ్ళాలి అని దీనికోసం ఎగ్జిమ్ బ్యాంక్ తరపున ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్నే మనం ఎగ్జిమ్ బ్యాంక్ తరపున $448 మిలియన్ ఉజ్బెకిస్తాన్లో అభివృద్ధి కార్యక్రమాలకి భారతదేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర ప్రోగ్రామ్స్కి ఉజ్బెకిస్తాన్లో భారత్ ఇస్తున్నటువంటి నిధులు మరింత పెంచడానికి కూడా రెండు దేశాల మధ్యలో ఒక అవగాహన ఒప్పందం అయితే కుదిరింది. అదేవిధంగా భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ కలిసి ఫర్గానా ప్రాంతంలో ఎక్కడైతే ఒరిజినల్గా బాబర్ ముఘల్ వంశాన్ని స్థాపించినటువంటి బాబర్ తన సొంత ప్రాంతంగా చెప్పుకుంటాం, అలాగే బుఖారా, హైదరాబాద్, తాష్కెంట్, ఢిల్లీ ఇలా కొన్ని ప్రాంతాలని కలుపుతూ కొన్ని నూతన ప్రాజెక్టులు కూడా ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగింది. సో ఇవి మనకి ఉజ్బెకిస్తాన్ మరియు భారత్ రెండు దేశాలు కలిపి ఇలా ఒక మీటింగ్ హోస్ట్ చేయడం జరిగింది. అలాగే రెండు దేశాలు కలిపి ఒక నూతన జాయింట్ వర్కింగ్ గ్రూప్ అనేటటువంటిది ప్రారంభించడం కూడా జరిగింది. సో ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్ అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అనేక నూతన చర్యలు అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఇక వీటితో పాటు ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అంటే ఇతర దేశాల కంటే భారత్ ఉజ్బెకిస్తాన్ని, ఉజ్బెకిస్తాన్ భారత్ని ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకోవడం. అంటే ఉదాహరణకి భారత్ ఏదైనా ఒక వస్తువుని ఎగుమతి చేయాలి అనుకుంది, ఇతర దేశాలతో పోలిస్తే ఉజ్బెకిస్తాన్ని ఎక్కువగా భారత్ ప్రిఫర్ చేస్తుందన్నమాట. అదేవిధంగా ఉజ్బెకిస్తాన్ కూడా 4-5 దేశాలు ఏవైనా వచ్చినప్పుడు భారత్కి తన మొదట ప్రాధాన్యత అనేది ఇస్తుంది. సో అటువంటి ఒప్పందాలు కూడా ఇందులో సైన్ చేయడం జరిగింది. జస్ట్ ఏంటి అంటే ఏ బ్యాంక్ తరపున లేదా ఏ బ్యాంక్ నుంచి ఉజ్బెకిస్తాన్ దేశంలోని అభివృద్ధి కార్యక్రమాలకి భారత్ ఫైనాన్స్ చేస్తోంది అంటే ఎగ్జిమ్ బ్యాంక్ తరపున చేస్తోంది. భారత ప్రభుత్వం తరపున ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేటటువంటిది ఆ విధంగా చేస్తోంది. ఇక నెక్స్ట్ సిబిడిటి ఈ వెరిఫికేషన్ స్కీమ్ 2021 ఫర్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ఫో ఈ వెరిఫికేషన్ అంటే ఎవరైతే పన్ను చెల్లిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏవైతే గతంలో ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ లేదా సిబిడిటి, ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కూడా సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నుల బోర్డుగా చెప్తాం. ఈ సంస్థ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ ఇన్ఫర్మేషన్లో చాలా మిస్ మ్యాచెస్ అనేటటువంటివి అబ్జర్వ్ చేసింది. అందుకోసమే ఒక ఆన్లైన్ ధృవీకరణ పథకం ఈ వెరిఫికేషన్ స్కీమ్ 2021 అనేటటువంటి ఒక పథకాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఈ స్కీమ్ ప్రకారం ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 135A అనేటటువంటి ఈ చట్టం ప్రకారం ఫేస్లెస్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఎవరు చేస్తున్నారో ఈ ఇన్ఫర్మేషన్ స్క్రూటినీ అనేది మనకి తెలియదు, ఎవరిది చేస్తున్నారో చేసే వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు స్క్రూటినీ చేసుకునేటటువంటి వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళకి తెలియరు. కానీ కేవలం డాక్యుమెంట్లు అయితే ఎక్కడెక్కడో రాష్ట్రాలకి చెందినటువంటివి పంపించి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ట్యాక్స్ పేయర్స్ ఇన్ఫో ఈ వెరిఫికేషన్ కోసం ఈ వెరిఫికేషన్ స్కీమ్ 2021 అనేటటువంటిది తీసుకొచ్చింది ఏ డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుగా చెప్తాం. ఇది ఏ మంత్రిత్వ శాఖకు వస్తుంది అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ. మరి ఆర్థిక మంత్రి ప్రస్తుతం మనకెవరు? శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు. అదే విధంగా ప్రస్తుతం సిబిడిటి యొక్క హెడ్ మనకి ఎవరు అంటే జేబి మొహపాత్ర. జేబి మొహపాత్ర గారు ప్రస్తుతం మనకి సిబిడిటి యొక్క హెడ్గా ఉన్నారు. రైట్, ఇక నెక్స్ట్
భారతదేశంలోని మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్ అనేటటువంటిది విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాద్రి ఎన్టీపీసీలో ప్రారంభించాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ మనం గతంలో కూడా దీని గురించి ఏదైతే ఉందో ఎలక్ట్రోలైజర్ అనేటటువంటిది ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ని వాడుతున్నారు, లేదా గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆలోచనతో ఎన్టీపీసీ సంస్థ పనిచేస్తోంది అనే విషయాన్ని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, రైట్? సో మరి ఇక్కడ మనకి ఎక్కడ ప్లేస్? ఆంధ్రప్రదేశ్లోని సింహాద్రి ఎన్టీపీసీలో ఏర్పాటు చేస్తున్నారు. సింహాద్రి ఎన్టీపీసీ అనేటటువంటిది ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నంలో పరవాడ అనేటటువంటి ప్రాంతంలో ఉంది. స్టీల్ ప్లాంట్ ఎన్టీపీసీ పక్కపక్కనే ఉంటాయి దాదాపుగా. పరవాడ అనేటటువంటి ప్రాంతం విశాఖపట్నంలో. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటి. అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ని బేస్ చేసుకున్నటువంటి ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్. ఇందులో మరి దేన్ని వాడబోతున్నారు? స్టాండ్ అలోన్ ఫ్యూయల్ సెల్ బేస్డ్ మైక్రోగ్రిడ్. Standalone fuel cell based microgrid with hydrogen production using electrolyzer. ఇంత పెద్దది ఉంది, ఏం గుర్తు పెట్టుకుంటాం సార్? సింపుల్గా ఏంటి, హైడ్రోజన్ ఉత్పత్తిని ఎలక్ట్రోలైజర్ అనేటటువంటి ఒక ఫ్యూయల్ సెల్తో చేస్తున్నారు. అంటే ఎలక్ట్రోలైజర్ అనేటటువంటిది ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తున్నారు అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మైక్రోగ్రిడ్ అనేటటువంటిది ఏంటి అంటే ఆ ప్రాంతంలో దాన్ని స్టోర్ చేసే విధంగా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మైక్రోగ్రిడ్ అంటారు. అదే మనం ఈ మైక్రోగ్రిడ్లన్నిటినీ కలిపితే అది భారతదేశం మొత్తానికి ఒక గ్రిడ్గా అవుతుంది, రైట్? సో ఇక ఈ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి మనకి కావాల్సినటువంటి ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పక్కనే ఒక ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఉంది చిన్నది. దాని నుంచి 240 kV సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైజర్, అంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని మళ్ళీ నీటి కిందకి మారుస్తారనమాట. ఇక భవిష్యత్తులో భారతదేశం 4 గిగావాట్లు ఈ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రోలైజర్స్ని వాడేటటువంటి ఒక ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ విషయానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాశీ విశ్వనాథ్ కారిడార్ అనేటటువంటి ఒక ప్రాజెక్టులో మొట్టమొదటి ఫేజ్ని ప్రారంభించడం జరిగింది. అయితే కాశీకి సంబంధించిన ఏ ముఖ్యమైనటువంటి పాయింట్ అయినా సరే మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అనేటటువంటిది ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే కాశీ, వారణాసి మన ప్రధానమంత్రి గారి సొంత నియోజకవర్గం. సో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్ట్ ఈ పేరుతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టులో మొదటి ఫేజ్ 339 కోట్ల రూపాయలతో 23 బిల్డింగ్లు, అది కూడా 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో మొత్తం కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో ఏంటి అంటే యాత్రీ సువిధా కేంద్రాలు, అలాగే పర్యాటక ఇన్ఫర్మేషన్ కేంద్రాలు లేదా సమాచార కేంద్రాలు, వేదిక కేంద్రాలు, ముముక్షు భవనం అని, మ్యూజియం అని, ఫుడ్ కోర్ట్ అని, ఇలా ఎన్నో బిల్డింగ్స్, అంటే చుట్టుపక్కల దాదాపుగా 300 ప్రాపర్టీస్ని తీసుకొని, ఎందుకంటే కాశీ లేదా వారణాసి గత 1000 సంవత్సరాల చరిత్రని తీసుకుంటే హిందూ ముస్లిం రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సమయానికి ఎవరైతే పరిపాలన చేశారో ఆ ప్రాంతాన్ని, వాళ్ళని బట్టి అనేక మార్పులకు
గురి కావడం కూడా గత 1000 సంవత్సరాలలో జరిగింది. అందువల్లనే కాశీ నగరానికి ఇంత ప్రపంచ ప్రాముఖ్యత కలిగినటువంటి నగరమైన చిన్న చిన్న వీధుల్లో, ఇరుకు ఇరుకు సందుల్లో నుంచే మొత్తం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాటిలో కాస్త నవీన స్థాయిలో, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి ఆహ్, నగరాలని మనం చూసుకున్నట్లయితే మతపరంగా ముఖ్యమైన నగరాల్లో 3 మతాలకి జెరూసలేం ముఖ్యమైనటువంటి ప్రాంతం. యూదులకి, అలాగే క్రైస్తవులకి, ముస్లింలకి. ఇక హిందువులకి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతం భారతదేశంలో ఏది అంటే వారణాసి. మరి అక్కడ ఆ ఇరుకిరుకు సందుల్లో చాలా ఇబ్బందులున్నాయి కాబట్టి, ఆ ఇబ్బందులను దూరం చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో, ఇందులో మొదటి ఫేజ్‌ని ఇప్పుడు ఇనాగరేట్ చేశారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. రైట్? ఇక నెక్స్ట్ ఆర్‌బీఐ పీసీఏ ఫ్రేమ్‌వర్క్‌ని ఎన్‌బీఎఫ్‌సీస్‌కి తీసుకురావడం జరిగింది. ఎన్‌బీఎఫ్‌సీ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ లేదా కంపెనీస్. అంటే బ్యాంకింగ్ సేవలు కాకుండా ఇతర సేవలను అందించే ఆర్థిక సంస్థలుగా చెప్పుకుంటాం. ఇక పీసీఏ అంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. గతంలో మనకి పీసీఏ అనేటటువంటి ఫ్రేమ్‌వర్క్ కేవలం బ్యాంకులకి మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం ఇందులోకి ఏ ఏ ఆర్థిక సంస్థలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే డిపాజిట్లు తీసుకునేవి ఉన్నాయో వాటికి, అలాగే డిపాజిట్లు తీసుకోని వాటికి కూడా ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. ఓకే. మరి ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్రకారం ఏం చేస్తారు అంటే, ఆర్‌బీఐ చెప్పినటువంటి నియమ నిబంధనలకు లోబడి ఏ సంస్థ అయినా పని చెయ్యకపోతే, లేదా ఆ సంస్థ యొక్క ఆర్థిక క్రమశిక్షణ అనేటటువంటిది కాస్త దిగజారిపోతే, ఆ సంస్థ యొక్క మేనేజ్‌మెంట్ అనేది ఆర్‌బీఐ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ సంస్థ యొక్క డెసిషన్స్ అన్నీ ఆర్‌బీఐ తీసుకొని, తిరిగి ఆ సంస్థ మళ్ళీ గాడిన పడేంత వరకు ఆర్‌బీఐ తన చేతుల్లోకి తీసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, వ్యవస్థ అనేటటువంటిది పాడైపోకుండా ఉంటుంది. అంటే ఈ ప్రాంప్ట్ కరెక్షన్ లేదా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ పీసీఏ ఫ్రేమ్‌వర్క్ కిందకి ఒక సంస్థ రాకూడదు అంటే, ముందు ఆర్థిక సంవత్సరం యొక్క మొత్తం అన్నీ కూడా సరిగ్గా ఆడిట్ చేసి ఆర్‌బీఐకి పంపించిన తర్వాత, అందులో ఏదైనా వాళ్ళ యొక్క క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ సరిగ్గా లేదు అంటే పీసీఏలోకి తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ సంస్థ మళ్ళీ కాస్త సద్దుమణిగింది అనిపిస్తుందో ఆర్‌బీఐకి, అప్పుడు పీసీఏ నుంచి బయటికి తీసుకొస్తుంది. అలాగే ఈ ఫ్రేమ్‌వర్క్ ఏదైతే ఉందో మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత దీన్ని ఆర్‌బీఐ అయితే రివైజ్ చేయబోతోంది. ఇక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికొస్తే, ఎందుకంటే ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేటటువంటిది చాలా చాలా ముఖ్యం. చాలా బ్యాంకులు గతంలో దివాలా తీసేటటువంటి పరిస్థితి నుంచి కూడా ఆర్‌బీఐ వాటిని కాపాడగలిగిందంటే దాని ప్రాముఖ్యతని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? అస్సాం అస్సాం రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కొరకు ఒక యూనివర్సిటీని పెట్టడం కోసం మనకిక్కడ ఏడీబీ $112 మిలియన్ లోన్ అనేటటువంటిది శాంక్షన్ చేయడం జరిగింది. సో, మనకి రోజు దాదాపుగా వార్తల్లో నిలిచేటటువంటి ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ. ఈ ఏడీబీ సంస్థ $112 మిలియన్ $112 మిలియన్ దేనికి? అస్సాంలో ఒక స్కిల్ యూనివర్సిటీ అంటే నైపుణ్యాల కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం కోసం. ఇది ముఖ్యంగా ఎవరికి అంటే మహిళలు, అదేవిధంగా ఎవరైతే యువకులు, అణగారిన వర్గాలకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా దీంట్లో భాగస్వామ్యం అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా జపాన్ దేశం నుంచి గతంలో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కోసం కాస్త ఫైనాన్షియల్ హెల్ప్ ఆల్రెడీ
లభించడం జరిగింది. ప్రస్తుతం అస్సాం స్కిల్ యూనివర్సిటీకి ఏ సంస్థ లోన్ ఇవ్వడంకి అంగీకరించింది లేదా రుణాన్ని అంగీకరించింది అంటే $112 మిలియన్ లోను ఎవరు అంటే ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఆసియా అభివృద్ధి బ్యాంక్. గుర్తుపెట్టుకోండి ఈ ముఖ్యమైనటువంటి పాయింట్ని. మరి ఈ ఏఎస్యు అస్సాం స్కిల్ యూనివర్సిటీలో ఏంటి అంటే పర్యావరణానికి అనుకూలంగా అదేవిధంగా సస్టైనబుల్ గోల్స్ ఏవైతే మనకి ఉన్నాయో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వాటిని పాటిస్తూ ప్రకృతి అదేవిధంగా క్లైమేట్ రెసిలియంట్ క్యాంపస్ అంటే అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అన్ని సందర్భాలలో కూడా అత్యంత చాకచక్యంగా వ్యవహరించేటటువంటి క్యాంపస్గా దీన్ని తీర్చిదిద్దడం కూడా జరుగుతోంది. ఇందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు నైపుణ్యాభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు ఏర్పరచడం కోసం దీనిపై పనిచేయడం అయితే జరుగుతోంది. ఇక నెక్స్ట్ పేటిఎం వ్యాపారులు అదేవిధంగా పెట్టుబడిదారులు వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం కోసం మొట్టమొదటిసారి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనటువంటి ఏఐ కృత్రిమ మేధస్సుపై ఆధారపడినటువంటి ఒక నూతన ప్లాట్ఫామ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు పేటిఎం వెల్త్ అకాడమీ. ఈ పేటిఎం వెల్త్ అకాడమీ ఏం చేస్తుంది అంటే కోర్సులు అదేవిధంగా సదస్సులు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎక్కువ శాతం పని కృత్రిమ మేధస్సు ద్వారా నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఎవరైతే వ్యాపార రంగాలు ఉంటాయో వాళ్ళకి ప్రత్యేకంగా వారికి మాత్రమే అవసరమైనటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దానితో పాటు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళకి అవసరమైన కంటెంట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ని కూడా తీసుకురావడం ఈ పేటిఎం వెల్త్ అకాడమీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో ఆ విధంగా ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మెటా మరియు సిబిఎస్ఈ. మెటా మరియు సిబిఎస్ఈ ఈ రెండు సంస్థలు కలిసి 1,000,000 మంది విద్యార్థులు అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా మొత్తం టెక్నాలజీని అందిపుచ్చుకునేలాగా డిజిటల్ సేఫ్టీ అదేవిధంగా అగ్మెంటెడ్ రియాలిటీ అలాగే ఆన్లైన్ వెల్బీయింగ్ డిజిటల్ సేఫ్టీ లేదా భద్రత అదేవిధంగా ఆన్లైన్లో జాగ్రత్తలు సేఫ్టీ అదేవిధంగా అగ్మెంటెడ్ రియాలిటీ దీన్ని ఏఆర్ అనే పిలుస్తాం తెలుగులో కూడా. అగ్మెంటెడ్ రియాలిటీ 3 అంటే అంతా యాజ్ ఇట్ ఈస్గా మనకు అనిపిస్తుంది. ఇది 1,000,000 మంది విద్యార్థులు 10 లక్షల మంది టీచర్లు వచ్చే 3 సంవత్సరాల్లో అందించాలి అనేటటువంటి మెటా అంటే ఫేస్బుక్ యొక్క మాతృ సంస్థగా ఫేస్బుక్ సంస్థని మెటా అనే పేరుతో మరింత ఎక్స్పాండ్ చేయడం జరిగింది. మెటాలో ఒక భాగంగా ఫేస్బుక్, ఒక భాగంగా ఇన్స్టాగ్రామ్, ఒక భాగంగా వాట్సాప్ అనేవి పనిచేయబోతున్నాయి. మొదట ఫేస్బుక్ సంస్థ ఫేస్బుక్ అనేటటువంటి ఒక యాప్ అక్కడి నుంచి అనేక ఇతర కంపెనీల్ని కొనుగోలు చేయడం జరిగింది. సో ఫేస్బుక్ యాప్కి ఈ మొత్తం కంపెనీకి రెండు కలిపి ఒకటే పేరు ఉంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయి అనేటటువంటి ఉద్దేశంలో ఏం చేశారు, ఫేస్బుక్ని మెటా అనేటటువంటి పేరుతో మార్చేసి మెటాలో ఒక భాగం ఇప్పుడు ఫేస్బుక్ యాప్, ఇంకో భాగం ఇన్స్టాగ్రామ్, ఇంకో భాగం మెసెంజర్, ఇంకో భాగం వాట్సాప్, ఈ విధంగా మార్చారు. సో ఫ్యూయల్ ఫర్ ఇండియా 2021 అనేటటువంటి కార్యక్రమంలో మెటా అనేక డిజిటల్ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అందువల్లనే ప్రస్తుతం సిబిఎస్ఈతో కంటెంట్ క్రియేట్ చేయడం కోసం తీసుకురావడం జరిగింది ఇక్కడ. ఇక నెక్స్ట్ సునీల్ గవాస్కర్ గారిని ఎస్జేఎఫ్ఐ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరైతే క్రీడా రిపోర్టర్లు ఉంటారో అంటే మనం
పత్రికలో ప్రతిరోజు ఖచ్చితంగా చూసేటటువంటి పేజీ ఏది అంటే స్పోర్ట్స్ పేజీ. మరి ఆ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలలో ఒకటి. ఆ సంస్థ తమ యొక్క అత్యంత పెద్దదైనటువంటి గౌరవం ఏదైతే ఉందో ఆ గౌరవాన్ని సునీల్ గవాస్కర్కి ఇవ్వడం అయితే జరిగింది. అదే ఎస్జేఎఫ్ఐ మెడల్గా దాన్ని మనం పిలుస్తాం. ఎస్జేఎఫ్ఐ మెడల్ అనేటటువంటిది ఈ సంస్థ ఇచ్చేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి గౌరవం. సునీల్ గవాస్కర్ ప్రపంచంలో 30 సెంచరీలు టెస్ట్ క్రికెట్లో కొట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అదేవిధంగా 2 ఇన్నింగ్స్ల్లో రెండు టెస్ట్ ఇన్నింగ్స్లో 3 సార్లు సెంచరీ కొట్టినటువంటి, అంటే ఒక టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో సెంచరీలు కొట్టి అలా 3 సార్లు చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే సునీల్ గవాస్కర్. ఇలా క్రికెట్కి ఇప్పుడు మనకి సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన వ్యక్తి ఎవరు అంటే సునీల్ గవాస్కర్. అంటే సునీల్ గవాస్కర్ ఎన్నో రికార్డులు స్థాపిస్తే వాటన్నిటిని సచిన్ టెండూల్కర్ ఒకటి తర్వాత ఒకటి అలా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో టెస్ట్ క్రికెట్లో అసలు అత్యంత దిగ్గజమైనటువంటి బ్యాట్స్మెన్ ఎవరు అంటే సునీల్ గవాస్కర్ ఒకప్పుడు. ఆ తర్వాత చాలామంది రావడం జరిగింది. కానీ ఒకప్పుడు 34 టెస్ట్ సెంచరీలు చేసినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ప్రపంచ కప్ గెలిచినటువంటి వ్యక్తిగా కూడా సునీల్ గవాస్కర్ భారతదేశంలో దిగ్గజంగా మనకి రికార్డ్ సృష్టించడం జరిగింది గతంలో. సో ఆయనకి ప్రస్తుతం ఈ ఎస్జేఎఫ్ఐ వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. ఎస్జేఎఫ్ఐ మరి ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఈడెన్ గార్డెన్స్. ఈడెన్ గార్డెన్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది కోల్కతా. కలకత్తా, ఒకప్పటి కలకత్తా, ప్రస్తుత కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో 1976లో స్థాపించారు ఈ సంస్థ. ప్రతి సంవత్సరం ఈ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తుంది. వాళ్ళ ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఆ మీటింగ్లో ఈ సంవత్సరం సునీల్ గవాస్కర్కి ఈ అవార్డుని ప్రకటించడం అయితే జరిగింది. సో ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం. అదేవిధంగా మరి కాసేపట్లో వొకాబులరీ క్లాస్ కూడా కంటిన్యూ అవుతుంది. సో థ్యాంక్ యూ.